ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. I would give credit to Doraisam Raj garu and Kranti Kumar garu. Yes. For seeing the future, a star is born kind of a thing. That's Meena. And that is what they gave us to the industry. Yes. ఆ తర్వాత ఇంద్రబాణమా? ఇంద్రభవనం, యా, రైట్ ఆఫ్టర్ మనవరాలు. ఇన్ఫాక్ట్ కృష్ణ గారి పక్కన. కృష్ణ గారి పక్కన చిన్నప్పుడు విజయ నిర్మల గారు దర్శకత్వంలో విత్ కృష్ణ గారు సినిమాలు చేశాను. సో షీ వాజ్ లైక్, ఏంటి నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను, మీరేంటి అది చేశారు, బట్ ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఇది చేయండి, ఇంద్రభవనం చేయండి అని చేశాను. బట్ ఐ వాజ్ లైక్ ఫీలింగ్ వెరీ వెరీ వియర్డ్. ఆయనతో చిన్నప్పుడు చేసిన తర్వాత టు వర్క్ విత్ హిమ్ యాజ్ అ హీరోయిన్ వాజ్ లైక్ తెలుగులో ఇలా అయిందా, తమిళ్లో వెంటనే రజనీకాంత్ పక్కన, ఆయన పక్కన కూడా నేను చిన్నప్పుడు చేశాను, ఆయన కూతురుగా చేశాను. మళ్ళీ హీరోయిన్ గా అన్నప్పుడు ఐ వాజ్ లైక్, ఏంట్రా ఇది, ఏం జరుగుతుంది, నాకు ఏమీ అర్థం కాలేదు. బట్ దెన్ ఫ్లోలో వెళ్ళిపోయాను అంతే. ఆయన చూసి సిగ్గుపడ్డావా, నిన్ను చూసి సిగ్గుపడ్డావా నువ్వు? ఫొటోస్ చూడగానే జస్ట్ అక్కడికి వెళ్ళిపోయాను, ఆ టైంకి వెళ్ళిపోయాను. సరే, కొంచెం ఏసీ తక్కువ ఉందనుకుంటా, నాకు ఊపిరాట్లేదు, కొంచెం ఆక్సిజన్ కావాలి, ఇక్కడికి వచ్చి కూర్చుంటాను. ఓకే. పింక్ ప్యాంథర్, రెడ్ రైడింగ్ హుడ్. జగన్నాటకంలో గెలిచాం కదా మనం, నా ఫస్ట్ యావరేజ్ హిట్ అది. ఎస్ ఎస్. నన్ను చూసినప్పుడు ఏమనుకున్నావు నువ్వు? ఏమీ అనుకోలేదు. ఒక వేసుకుని వచ్చాడు అనుకున్నావా? చచ్చా లేదు. ఆ టైంలో ఇట్స్ నాట్ లైక్ You were still a kid? I was a very, yeah, I was kid and I was very serious about my work. డైలాగ్లు చదువుకుని అది ఎలా ఎమోట్ చేయాలి. సో ఐ ఫుల్ కాన్సంట్రేషన్ వాస్ లైక్ దట్. అవును, నా గొడవలో నేను ఉన్నాను. నా గొడవలో నేను ఎప్పుడూ అలాగే ఉంటాను. ఏ షూటింగ్ అయినా, ఏ సెట్కి వెళ్ళినా, ఇట్స్ ఆల్వేస్ లైక్ మై వర్క్, మై కాస్ట్యూమ్, మై లుక్స్, మై ఇమోషన్స్, దట్స్ ఇట్. నాకు ఆక్సిజన్ అందలా, నేను అక్కడికి వెళ్ళి నాకు సరిపోలా, ఏదో పొగులుతాం అనుకున్నాక ఏం పొగడలా. ఓ, మీకోసం ఎందుకు వచ్చారో ఇప్పుడే నాకు అర్థమైంది. ఫస్ట్ లుక్ when I saw you it was normal. No, పర్లే, ఇట్స్ ఓకే, ఇట్స్ డ్యామేజ్ కంట్రోల్ వద్దు. ఓకే. అప్పటిదాకా ఫ్లాపుల్లో ఉన్న నేను నీతో ఫస్ట్ హిట్ పడింది జగన్నాటకం. So you were a lucky charm to lot of people. Lot of people in Yes. all languages. Yes. ఎందుకంటే చెప్పాలని తెలియటం లేదు, బికాస్ నేను అప్పుడే 2-3 ఫ్లాప్లు ఇచ్చేవారు. నా దగ్గర వచ్చినప్పుడు, అమ్మా లేదమ్మా, ఆయన ఇప్పుడు స్టార్ స్టేటస్ ఇప్పుడు అంత బాగాలేదు, తక్కువ అమౌంట్ లో మనం బడ్జెట్ లో చేస్తున్నాము అని చెప్పి నా దగ్గర వస్తున్నప్పుడు అలాగే వస్తారు అందరూ, అన్ని ప్రొడ్యూసర్లు అలాగే వచ్చారు. అండ్ దెన్ నేను చేసిన తర్వాత పెద్ద హిట్ అయిపోతుంది, తర్వాత అంతే, దే విల్ ఫర్గెట్ అబౌట్ మీ ఆఫ్టర్ దట్. ఇట్స్ ఆల్వేస్ లైక్ దిస్. నేను తర్వాత కొంచెం పైకి వచ్చాక ఐ డిడ్ంట్ ఫర్గెట్ అబౌట్ యు. యా, యు ఆర్ డిఫరెంట్, అందుకే నేను వచ్చాను. అందుకనే చిలకపచ్చి కాపురం చేసాం, అప్పుడే వెళ్ళిన భలే పెళ్ళం చేశాను. మీరు నాకు పెద్ద కాంపిటీటర్ తెలుసా? నేనేం చేశాను? మీనా అంటే మంచి కళ్ళు ఉన్న అమ్మాయి, మీనా అంటేనే కళ్ళు అన్నట్టు, యూనో దే ఆల్ టాక్ అబౌట్ మై ఐస్. మీ పక్కన వస్తే ఇంత పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని మీరు నా పక్కన నన్ను ఓవర్టేక్ చేసి, ఓకే, నాకు నేనే క్లాప్స్ పెట్టుకుంటా. ఇప్పుడు ఇచ్చా ఊపిరి నాకు. కరెక్ట్. ఓకే, అక్కడ ఇచ్చుండొచ్చు కదా. అది నాకు అప్పుడు గుర్తు రాలేదు, ఇప్పుడు వచ్చింది. నువ్వు భయపడి ఉంటావు. ప్రజలందరికీ నువ్వు హీరోయిన్, ఇండస్ట్రీలో మీ మదర్ ఫేమస్, గేట్ కీపర్, ఎస్, స్ట్రిక్ట్ ఆఫీసర్,
వెరీ స్ట్రిక్ట్ ఆఫీసర్. చూడగానే అందరికి భయం వేస్తుంది. ప్లానింగ్ అంతా చాలా బాగా చేసేవారు. ఐ డూ మై ఓన్ వర్క్ నౌ. ఇప్పుడు ఈ సినిమాలు రావటం, ఈ కథ వినటం, డేట్స్. ఐ యూస్ టు వండర్ హౌ షీ డిడ్ దిస్ సో మెనీ ఇయర్స్ బ్యాక్ విత్ ఏ హెల్ప్ లేకుండా, ఏ కంఫర్ట్ లేకుండా, tagging with so many people and planning things. అప్పుడు సెల్ ఫోన్ కూడా లేదు. She did an excellent job. Of course. Oh my God. No, commendable because I saw. And ఆ టైంలో I used to be so busy. అసలు నిద్రపోవటానికి, తినటానికి కూడా టైం ఉండదు. ఏ సెట్కి వెళ్తున్నాను, ఏ షూటింగ్కి వెళ్తున్నానో కూడా తెలియదు. ఇక్కడ సేమ్ దిస్ స్టూడియో, ఎవ్రీ ఫ్లోర్ I used to work half a day here. ఆ తర్వాత అక్కడ ఒక 2 hours, ఆ తర్వాత మళ్ళీ వేరే ఒక సెట్ లో ఇంకో 2 hours నైట్ షూట్. Same this Annapurna Studios only, how much I used to work, so our time, how she used to manage things, and Amazing. it was a very, very. నువ్వు ఎంత కష్టపడ్డా అంతకంటే కష్టపడినట్టుంది. నాకంటే ఎక్కువ. కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నావు కదా? Yeah, you can say that. అప్పుడే ఎగ్జిట్ అవుదామనా లేకపోతే కంటిన్యూ చేద్దామనా? లేదు, I thought okay, ఒక టైం తర్వాత they will get married. ఆ పెళ్ళైన తర్వాత అంతే, అదే కెరియర్ will stop. They will become a housewife. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే. I was surprised, when మళ్ళీ దృశ్యం కోసం, మలయాళం దృశ్యం కోసం వాళ్ళు వచ్చి అడిగారు ఫస్ట్. అప్పుడు పెళ్లి కాదు, పెళ్ళైన తర్వాత ఐ హ్యాడ్ మై డాటర్ ఆల్సో అండ్ షీ వాజ్ ఓన్లీ 2 years. నేను అనుకున్నాను ఈ టైంలో పాపని వదిలి షూటింగ్కి వెళ్ళటం అంటే ఎలా కుదురుతుంది అని నేను వద్దనేసాను కూడా. దే వెంట్ బ్యాక్, దే కేమ్ బ్యాక్ అగైన్. అసలు మిమ్మల్ని ఊహించి మనం స్క్రిప్ట్ చేసాం మేడం, అది వేరెవరిని అసలు ఊహించలేకపోతున్నాము, మీరు డెఫినెట్ గా చేయండి, ఏ కంఫర్ట్ కావాలంటే అది మేము చేసి పెడతాము, కానీ ఇది మీరే చేయాలి. అండ్ మీరు మోహన్ లాల్ గారు, ఇట్స్ నైస్ పేర్, లైక్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ యూఆర్ డూయింగ్ ఫిల్మ్స్ టుగెదర్, విల్ బి అ బిగ్ థింగ్. ఏమేమో అన్నారు. దెన్ ఫైనల్లీ ఐ సెడ్ ఓకే, దెన్ ఐ విల్ ట్రై, అండ్ బికాస్ దట్ వాస్ వెరీ న్యూ. నేను నార్మల్ షూటింగ్కి వెళ్ళటం వేరు, ఆఫ్టర్ బికమింగ్ అ మదర్, how it's going to be with my daughter around, how it's going to be, నేను పని చేయగలుగుతానా షూటింగ్కి వెళ్తే, all so many questions, so many questions. But then finally I thought okay, we'll just try, చూద్దాం ఎలా ఉందో చూద్దాం అని I went. అప్పుడు నాకు ఇన్స్పిరేషన్స్ అంటే రాధికా గారు వచ్చారు. She was also working, she was also having a family, daughter and everything. So how they manage work and Okay. like that. So చేసే వాళ్ళు కూడా ఉన్నారు, మనం ట్రై చేసి చూద్దాం ఇది మనకి సెట్ అవుతుందా చూద్దాం అని I tried. So that's how I came back again.